Hi everyone, welcome to Talimpu Studio Reviews. జనవరిలో మలయాళంలో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన రేఖా చిత్రం రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా కథలోకి వెళ్ళే ముందు రోజులాగే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు చాలా హెల్ప్ అవుద్ది. అలాగే ఇలాంటి కంటెంట్ చూసే వాళ్ళకి ఈ వీడియో చేరడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. రేఖా చిత్రం ఇది ఒక టిపికల్, అంటే ఒక విచిత్రమైన కాన్సెప్ట్ తో రెడీ చేసిన సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ వీళ్ళు యాక్ట్ చేశారు అన్నమాట. ఈ సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికే అతను ఒక ప్లేస్ కి, ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 50 years అతను ఒక ప్లేస్ కి వెళ్ళి 30 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక తప్పు, యంగ్ లేడీని చంపి తీసుకొచ్చి ఇదిగో ఇదే ప్లేస్ లో మేము ఇక్కడే ఆమెను పాతి పెట్టాము, ఆ గిల్ట్ నాకు ఉండిపోయింది అని చెప్పి అతను అక్కడ సూసైడ్ చేసుకొని చనిపోతాడు అనమాట. దీంతో ఈ సినిమా ఓపెన్ అవుతుంది. ఈ 30 సంవత్సరాల క్రితం ఆ లేడీని ఎవరు చంపారు, అసలు ఎందుకు చంపారు, అది ఏ బ్యాక్ డ్రాప్ లో చంపారు అనేది ఈ సినిమాలో ఉండే వెరైటీ కాన్సెప్ట్ అనమాట. 30 years బ్యాక్ హీరో మమ్ముట్టి గారు యాక్ట్ చేసిన, భరతన్ గారు డైరెక్ట్ చేసిన తోడు కాతోరం అనే సినిమా లొకేషన్ లో జరిగినట్టుగా, ఆ సినిమా ప్రొడక్షన్ టైంలో ఒక చర్చ్ లో షూటింగ్ జరిగే క్రమంలో అక్కడికి నన్నుగా యాక్ట్ చేయడానికి వచ్చిన ఒక లేడీని ఒక నలుగురు చంపి ఇక్కడ పాతి పెట్టారు అనే విషయం అయితే బయటకు వస్తుంది. ఇక అక్కడి నుంచి ఆ చంపిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ సినిమా లొకేషన్ లో ఏం జరిగింది, ఆ 30 years బ్యాక్ మమ్ముట్టి గారు లొకేషన్ లో ఉన్నప్పుడు విజువల్స్ ని వాటిని చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. సినిమా చాలా ఎంగేజింగ్ గా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ డ్రైవ్ చేసే విధానం కానీ, చనిపోయిన అనస్వర రాజన్ ఒక క్యారెక్టర్ చేస్తారు, ఆవిడ క్యారెక్టరు, ఆవిడ బ్యాక్ స్టోరీని ఆసిఫ్ అలీ గారు మొత్తం క్లియర్ చేసే విధానం కానీ, సినిమా ఎక్కడ కూడా ఆగదు. ఇప్పుడు మొన్న మధ్య వచ్చిన కిష్కింద కాండం సినిమా మీకు అందరికీ తెలిసిన విషయమే, దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అది చాలా మంచి సినిమా. దానికంటే ఇది బెటర్ సినిమా. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా మనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక మర్డరు, దానికి ఇప్పుడు ఒక అతను పశ్చాత్తాపడటం, దాన్ని ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎలాంటి పరిస్థితుల్లో చంపారు, అన్నిటిని ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్గా దాన్ని ఒక సబ్జెక్ట్ తీసుకురావడంలో చాలా డిఫరెంట్గా ట్రై చేశారు ఆఫిన్ టీ చాకో. ఈయనే ఈ సినిమా దర్శకుడు అనమాట. ఈయన ఇంతకుముందు ప్రీస్ట్ అని చెప్పి మమ్ముట్టి గారితో సినిమా తీశాడు, అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాని క్లైమాక్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. ఈయన మంచి థ్రిల్లర్ అండ్ హారర్ సినిమా డైరెక్టర్ అనమాట. అండ్ ఈ సినిమాలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మ్యూజిక్. ముజీబ్ అనే ఆయన మ్యూజిక్ చేశారు, చాలా బాగుంది మ్యూజిక్. అండ్ పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ ఆసిఫ్ అలీ, నెక్స్ట్ అనస్వర రాజన్. ఆసిఫ్ అలీ కేసుని డీల్ చేసే విధానం, ఆ పోలీస్ క్యారెక్టరు, అది ఆయన ఎక్స్ట్రాడినరీగా, ఆయన ఇంట్రెస్టింగ్గా మనల్ని ముందుకు తీసుకెళ్తే, అనస్వర రాజన్ అసలు ఆ అమ్మాయిని, ఆ అమాయకురాలైన అమ్మాయిని వాళ్ళు చంపాల్సి వచ్చిన దాన్ని వాళ్ళు ఎంత బాగా అసలు మీరు ట్విస్ట్, క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు రేఖా చిత్రం తెలుగులో సోనీ లీవ్లో అవైలబుల్ ఉంది. మీరందరూ తప్పకుండా రేఖా చిత్రం చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్తో, మరిన్ని సినిమా విశేషాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.